హలో, హాయ్. ఐఎమ్ నవీన్. చిన్నతనం నుంచి పిల్లలు చాలా ఎంతూజియాస్టిక్‌గా ఉంటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్‌ని అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళు కొత్తవి ట్రై చేస్తూ ఉంటారు. సో, ఆ లెర్నింగ్ స్టేజ్‌లో మనం వాళ్ళకి గనక మంచి ఎడ్యుకేషన్ అందించినట్లయితే గనక, వాళ్ళ నెక్స్ట్ క్లాసెస్‌లో చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. మంచి మెంటర్ చాలా అవసరం. ఎందుకంటే, ఆ స్టేజ్‌లో నుంచే మనం మంచి ఎడ్యుకేషన్, మంచి టీచర్ ద్వారా, మంచి మెంటర్ ద్వారా ఇచ్చినట్లయితే కనుక, వాళ్ళ నెక్స్ట్ క్లాసెస్‌లో వాళ్ళకి వాళ్ళే టెక్స్ట్ బుక్స్ ద్వారా మంచి ఎడ్యుకేషన్ పొందగలుగుతారు. సో, మనం కనుక వాళ్ళకి మంచి నాలెడ్జ్ అందించినట్లయితే కనుక, ఇది చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. అయితే మనం మన డైలీ లైఫ్‌లో చాలా బిజీ అయిపోతూ ఉంటాం కదా! అలా అయిపోవడం వలన మన పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది? వాళ్ళ ఎడ్యుకేషన్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉందా? లేదా? అనేది మనం ఫాలో అప్ చేయలేకపోతూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని సార్లు మన పిల్లలు ఇంప్రూవ్‌మెంట్ చూపించలేకపోతూ ఉంటారు వాళ్ళ నాలెడ్జ్‌లో. ఎందుకంటే డౌట్స్ అడగలేక, టీచర్ చెప్తుంది జస్ట్ నోట్స్‌లో ఎక్కించుకోవడం. దాన్ని బట్టి వాళ్ళ ఎగ్జామ్స్‌లో రాయడం తప్పించి, టీచర్ చెప్పిందేంటి అని దాని మీద క్వెషన్స్ చేయలేకపోతున్నారు. డౌట్స్ అడగలేకపోవడం వల్ల వాళ్ళ క్రియేటివిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే దాని పర్పస్ ఏంటో తెలియకపోతే గనక చదివితే ఎంత, చదవకపోతే ఎంత? సో, మనం ఆ యొక్క ఇంట్యూషన్‌ని, ఆతృతని మంచిగా వాడుకున్నట్లయితే గనక వాళ్ళలో ఇంటెలిజెన్స్‌ని ఇంకా పెంపొందించగలం. సో, మనం గనక మంచి ఎడ్యుకేషన్ అందించినట్లయితే కనుక, వాళ్ళలో మనం కొత్త ఎనర్జీని ఇచ్చినట్లు అవుతుంది. ప్రెజెంట్ ట్రెండ్‌లో పిల్లలు మోడర్నైజేషన్ వల్ల చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. ఇంకా టీచర్సే పాత పద్ధతిలో టీచింగ్ చేస్తున్నారు. అయితే దీనివల్ల ఏమైపోయిందంటే సరిగ్గా కోఆర్డినేషన్ లేకపోవడం, టీచర్ చెప్పింది సరిగ్గా వినకపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే టీచర్ ఇంకా ఓల్డ్ మెథడ్‌లో చెప్పడం వల్ల స్టూడెంట్స్ ఏమో సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోవడం వల్ల మిస్‌మ్యాచ్ అవుతుంది. కొంచెం మిస్‌మ్యాచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చదవకపోగా వేరే స్టూడెంట్స్ చదివే వాళ్ళని కూడా పాడు చేసేయడం వల్ల ఇంప్రూవ్‌మెంట్ ఇంకా నెక్స్ట్ క్లాసెస్‌లో తగ్గిపోతూ వస్తుంది. దీనివల్ల ఏంటంటే చదువుకి వచ్చేసరికి వాళ్ళు దూరం అయిపోయి వేరే యాక్టివిటీస్‌కి దగ్గరవుతున్నారు. దీనివల్ల నెక్స్ట్ క్లాసెస్‌లో చాలా తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్. అట్లాగే ప్రెజెంట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ రావడం వల్ల ఏమైందంటే, వాళ్ళ స్కూల్స్‌లో మాత్రం మంచిగా ఎడ్యుకేషన్ వస్తుంది. కానీ దాన్ని అనుకరిస్తూ చిన్న ఇన్‌స్టిట్యూషన్స్ చాలా వచ్చినాయి రీసెంట్ టైమ్స్‌లో. వాళ్ళేం చేస్తున్నారంటే మార్క్స్ రావడం కోసం జస్ట్ గైడ్స్ ఇచ్చేయడం, క్వెషన్ ఆన్సర్స్ మాత్రమే దాంట్లో ఇవ్వడం, ఇంటెలిజెన్స్‌కి రిలేటెడ్‌గా ఏమీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, స్టూడెంట్స్ జస్ట్ క్వెషన్ ఆన్సర్ రాస్తున్నారు తప్పించి, వాళ్ళు ఎందుకు చదువుతున్నాం? పర్పస్ ఏంటి? దీన్ని మన డైలీ లైఫ్‌లో ఎలా వాడుకోవచ్చు అనే దాన్ని వాళ్ళు ఆలోచించట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు జస్ట్ మెకానికల్‌గా ఉంటున్నారు. జస్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. పర్సెంటేజెస్ వస్తున్నాయి. అంతే తప్పించి వాళ్ళలో ఉన్న ఇంటెలిజెన్స్‌ని మనం పెంపొందించలేకపోతున్నాం. అలాగే చాలామంది టీచర్స్ కూడా యావరేజ్ యావరేజ్‌గా చదివిన వాళ్ళు కూడా టీచింగ్‌లో ఉంటారు. అయితే వాళ్ళు అప్‌గ్రేడ్ అవ్వకపోవడం వల్ల, డైలీ ప్రిపేర్ అయ్యి చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే, స్టూడెంట్స్‌కి మంచిగా చదువుని అందించలేకపోతున్నారు. దీనివల్ల కూడా స్టూడెంట్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. దీన్ని కూడా మనం ఆలోచించాలి. అట్లాగే కొందరు టీచర్స్ ఇచ్చిన అత్యున్నతమైన విద్య వల్ల నేను ఈ స్థాయికి రాగలిగాను. వాళ్ళ ఎడ్యుకేషన్ వల్లనే నేను మంచి పొజిషన్‌కి రాగలిగాను. సో, నేను నాకు తెలిసిన ఈ నాలెడ్జ్‌ని చాలామందికి షేర్ చేసి, అట్‌లీస్ట్ కొంతమందినైనా
మంచిగా ఇంటెలిజెంట్గా తయారు చేయాలని అనుకుంటున్నాను. నేను ఇంటి దగ్గర ఉండే కొద్ది రోజుల్లో నేను నా సిబ్లింగ్స్ని కానీ కజిన్స్ని కానీ ఎడ్యుకేట్ చేయలేకపోయాను. సో దానివల్ల నేను ఈ డిజిటల్ మీడియా ద్వారా అట్లీస్ట్ కొంతమందినైనా ఇంప్రూవ్మెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవరీవన్ సపోర్ట్ మీ ఇన్ దిస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.